హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్ సెంటర్. గత 2-3 డేస్ నుంచి అయితే బాగా ఒక పోస్ట్ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఆల్ ఐస్ ఆన్ రఫాక్ అని అయితే చాలామంది ఆ పోస్ట్ని స్టోరీలో పెడుతున్నారు. నేను ఒక 420 మెంబర్స్ని ఫాలో అవుతే దగ్గరలో 50 to 70 మెంబర్స్ అయితే ఆ పోస్ట్ని స్టోరీలో పెట్టారు. అసలు ఏంటబ్బా ఇంతమంది పెట్టారు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 90% పీపుల్కి దాని వెనకాల ఉన్న స్టోరీ తెలియదు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారు, సెలబ్రిటీస్ పెట్టారని అయితే స్టోరీ పెట్టారనమాట. ఈ వీడియోలో ఈ పోస్ట్ ఏంటి, ఈ పోస్ట్ వెనకాల ఉన్న కథ ఏంటి, ఈ పోస్ట్ని మనం పెట్టడం కరెక్టా కాదా అని అయితే డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీకు ఈ పోస్ట్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అని అయితే కనిపిస్తుంది కదా. రఫా అంటే ప్యాలెస్టైన్లోని గాజా సైడ్ ఉన్న ఒక చిన్న విలేజ్ అనమాట. దాని మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది అని మనం త్వరలోనే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీకు ప్యాలెస్టైన్ గురించి అయితే తెలియాలి. ప్యాలెస్టైన్ అనేది 2 పార్ట్స్లో డివైడ్ అయింది. ఒకటేమో గాజా స్ట్రిప్, ఇంకోటేమో వెస్ట్ బ్యాంక్. అసలు ఇది మొత్తం ఇజ్రాయెల్ లోపలే ఉంటుంది. బట్ ఇది ప్యాలెస్టైన్గా ఎందుకు డివైడ్ అయింది అనేది అయితే ఒక చాలా పెద్ద హిస్టరీ. దీనికి మనము జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు వరకు పోవాలన్నమాట ఈ హిస్టరీ తెలుసుకోవాలంటే. అంత పెద్ద హిస్టరీ చెప్తే వీడియోలు అయితే 25 minutes కన్నా దాటిపోతుంది. అంత ఓపిక ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. బట్ హిస్టరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఐ విల్ ప్రామిస్ యూ, మీరు హిస్టరీ తెలుసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హిస్టరీ ఇన్ యువర్ లైఫ్ అనుకుంటారు. మీలో ఒక 10 మంది అన్న అట్లీస్ట్ ఈ హిస్టరీ తెలుసుకోవాలని ఉంది, వీడియో చేయమంటే డెఫినెట్గా నెక్స్ట్ వీక్ లోపలే వీడియో చేసేస్తాను. బట్ మీ టార్గెట్ ఏంటంటే 10 members అయినా కింద కమెంట్ చేయాలి. సో ఈ వీడియో చెప్పాలంటే హిస్టరీ కొంచెమైనా అవసరం ఉంది కాబట్టి హిస్టరీ నేను బ్రీఫ్గా చెప్తాను. ఇజ్రాయెల్ వరల్డ్లోనే టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటి. అండ్ నేను ఎందుకు టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటి అంటున్నానంటే దాని ఆర్మీ వల్ల అయి ఉండొచ్చు, దాని రిసోర్సెస్ వల్ల అయి ఉండొచ్చు. అది త్వరలో మీరైతే అది తెలుసుకుంటారు దీంట్లో ఈ వీడియోలోనే. అండ్ ఇది ఒక కాంట్రవర్షియల్ ప్లేస్ కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్ లోపల ప్యాలెస్టైన్ ఉంది. సో ప్యాలెస్టైన్ 2 typesలో డివైడ్ అయ్యని చెప్పాను కదా. ఒకటేమో గాజా స్ట్రిప్, ఇంకోటేమో వెస్ట్ బ్యాంక్. ఈ రెండు సపరేట్ లొకేషన్స్లోనూ ఒకటే కంట్రీకి చెందినవి. దీనికి మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్వతంత్రానికి ముందు ఈ పాకిస్తాన్ అనేది 2 partsలో డివైడ్ అయింది కదా. ఒకటేమో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది కదా. అలాంటి టైప్లోనే మీరు దీన్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఇజ్రాయెల్లో జ్యూస్ ఎక్కువ మంది ఉంటారు. జ్యూస్ అంటే తెలుగులో యూదులు. అండ్ ప్యాలెస్టైన్లో ప్యాలెస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ప్యాలెస్టియన్స్ అంటే ముస్లిమ్స్. సో 1947 వరకు బ్రిటిష్ వాళ్ళైతే ఈ ఇజ్రాయెల్ ఇష్యూని అయితే హ్యాండిల్ చేశారు. తర్వాత UN వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. UN వాళ్ళు 11 countries నుంచి 11 member కమిటీని ఈ ప్లేస్కి పంపించి విషయం తెలుసుకోమన్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే 1/3 జ్యూస్ ఏమో ఇజ్రాయెల్లో ఉన్నారు అండ్ 2/3 అరబ్స్ ఏమో ఇజ్రాయెల్లో ఉన్నారు. సో ఇజ్రాయెల్లో ఉన్న జ్యూస్ అందరికీ ఇజ్రాయెల్ కంట్రీని అప్పగించారు. అండ్ ప్యాలెస్టైన్ అని ఒక కొత్త నేషన్ క్రియేట్ చేసి అరబ్స్ని అయితే దాంట్లోకి పంపించారనమాట. సో ప్యాలెస్టైన్ అనేది చిన్న కంట్రీ కంపేర్ టు ఇజ్రాయెల్. అది 2 partsగా డివైడ్ అయింది. ఒకటి గాజా స్ట్రిప్, ఒకటేమో వెస్ట్ బ్యాంక్ స్ట్రిప్. అలా డివైడ్ చేశారు. అది అరబ్ కంట్రీస్కి చిన్న పార్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నచ్చగా అరబ్ కంట్రీస్ అన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగాయి. ఇజ్రాయెల్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ అన్ని అరబ్ కంట్రీస్ని ఓడించి వాళ్ళకి ఆక్యుపై ఇచ్చిన ప్లేస్ కన్నా ఇంకా ప్లేసెస్ని ఆక్యుపై చేసింది. సో అది అరబ్ కంట్రీస్కి అస్సలు నచ్చలేదు. సో 1964లో అరబ్ కంట్రీస్ ఉన్న లైక్ యెమెన్, లెబనాన్, ఇరాక్ ఇలాంటి కంట్రీస్ అన్ని ఈజిప్ట్లో మీటింగ్ పెట్టుకొని PLO అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి. PLO అంటే ప్యాలెస్టైన్ లిబరైజేషన్ ఆర్గనైజేషన్. PLO ఇంకా ఇజ్రాయెల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. డైరెక్ట్ అటాక్ చేసే లాభం లేదని చెప్పి ఇండైరెక్ట్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండైరెక్ట్ అంటే ఎలా అంటే ఫ్లైట్స్ని హైజాక్ చేయడం, వాళ్ళ ఫ్లైట్స్లో ఉన్న మెంబర్స్ని హోస్టేజెస్గా తీసుకెళ్ళడం, అలా ఇజ్రాయెల్ని ముప్పతిప్పలు పెట్టింది. ఇజ్రాయెల్ ఇంకా లాభం లేదు అనుకొని లెబనాన్ కంట్రీలో PLO ఫోర్సెస్ ఎక్కువ మంది ఉంటారని ఇజ్రాయెల్కి తెలిసింది. సో డైరెక్ట్ లెబనాన్ మీద అటాక్ చేసి PLO ఫోర్సెస్ని వీక్ చేసింది. సో అరబ్ కంట్రీస్ చేసేది ఏమీ లేక ఇజ్రాయెల్ కంట్రీకి ఒక ప్రపోజల్ పెట్టింది. లైక్ ప్యాలెస్టైన్ కంట్రీని మా కంట్రీని మాకు ఇచ్చేస్తే మేము మీతో యుద్ధం చేయం, చాలా స్నేహపూర్వకంగా ఉంటాము అని చెప్పి. ఇజ్రాయెల్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పవర్ఫుల్ అయితే మళ్ళీ మా మీద అటాక్ చేస్తారు అని చెప్పి. బట్ UN ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్ బయట ప్యాలెస్టైన్ కంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. బట్ అది ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. తర్వాత ప్యాలెస్టైన్ వాళ్ళు హమాస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు. ఎందుకంటే PLO వీక్ అయిపోయింది కాబట్టి.
హమాజ్ అంటే ఒక మినీ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించింది. బట్ పాలెస్టైన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మా ఆర్మీ అని చెప్తారు. సో హమాజ్ 20 అక్టోబర్ 2023న ఒక 5,000 రాకెట్స్తో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దానివల్ల చాలామంది చనిపోయారు. బతికి ఉన్న వాళ్ళు చాలామందిని వాళ్ళు హోస్టేజెస్గా తీసుకెళ్లారు. అది మాత్రం ఎవ్వరూ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో కానీ పాపులర్ చేయలేదు. కొంతమంది చేశారు. లైక్ జో బైడెన్ అండ్ నరేంద్ర మోడీ అయితే ఇజ్రాయెల్కి దీంట్లో సపోర్ట్ చేశారు ప్యాలెస్టైన్కి అగెనెస్ట్గా. అండ్ మొన్న గాజా మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద లీడర్స్, హమాస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరూ రఫా అనే విలేజ్కి అయితే వచ్చారనమాట. దాంతో వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సివిలియన్ టెంట్స్కి 1.7 కిలోమీటర్ రేడియస్లో వీళ్ళ టెంట్స్ అయితే ఉన్నాయని చెప్పి. సో దానికి ఇంకా సివిలియన్స్కి ఏమీ కాకుండా అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ వాళ్ళు బాగా ట్రై చేశారు. లైక్ చాలా తక్కువ నెసెసిటీ ఉన్న ఏరోప్లేన్స్ని ఎయిర్ స్ట్రైక్కి పంపించడం అలా. బట్ హమాజ్ వాళ్ళు ఒక లైక్ పెద్ద పెద్ద బాంబ్స్ అలాంటివి వాళ్ళు స్టోర్ చేయడం వల్ల చాలా బాగా ఎక్స్ప్లోడ్ అయ్యి ఉన్న సివిలియన్స్ కూడా చాలామంది అయితే చనిపోయారనమాట. బట్ ఇజ్రాయెల్ చెప్తుంది ఏంటంటే మేము చాలా ఎక్స్పర్ట్స్తో డెసిషన్ తీసుకొనే చేసాము, బట్ వాళ్ళు ఇవన్నీ స్టోర్ చేయడం వల్ల అయితే ఇంత పెద్దగా పేలింది, అది మా రెస్పాన్సిబిలిటీ కాదు అని అయితే చెప్పిందనమాట. సో నాకు అదే బాధ వేసింది. ఎందుకంటే పాలెస్టైన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇజ్రాయెల్ పాలెస్టైన్ మీద అటాక్ చేసినప్పుడు మాత్రం బాగా ట్రెండ్ చేశారు. ఇదొక ఫేక్ పబ్లిసిటీ అని చెప్పచ్చు ఫ్రమ్ అరబ్స్, సో దట్ సింపతి గెయిన్ చేసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయొచ్చు అని. ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు అయితే నరేంద్ర మోడీ అండ్ జో బైడెన్ వాళ్ళ కంట్రీస్ నుంచి అయితే సపోర్ట్ అయితే ఇజ్రాయెల్కి ఇచ్చారనమాట, మేము మీతో ఉన్నాము అని చెప్పి. వైల్ ప్యాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు ప్యాలెస్టైన్కి ఫేక్ పబ్లిసిటీ క్రియేట్ చేశారు ఈ అరబ్స్ అంటే ముస్లిమ్స్. అండ్ దానివల్ల చాలామంది అయితే ఆ స్టోరీ పెట్టుకుంటూ పోయారు అసలు ఏం జరిగింది అని ఆలోచించకుండా. సో నేను చెప్పొచ్చేది ఒకటే, నెక్స్ట్ టైం ఏదైనా ట్రెండ్ వచ్చినప్పుడు మెయిన్గా ఇలాంటివి అసలు ఏం జరిగిందో తెలుసుకొని స్టోరీ పెడితే మంచిది. అండ్ ఈ వీడియోలో మీకు ఈ విషయం గురించి మొత్తం ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగా మీలో ఒక 10 మెంబర్స్ అయినా కింద కమెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్రైడే లోపు నేనైతే ఇజ్రాయెల్ పాలెస్టైన్ క్రైసిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇష్యూ ఇజ్రాయెల్ వర్సెస్ పాలెస్టైన్ కాదు కదా ఈ వీడియోలో, ఆ పోస్ట్ గురించి కదా. సో ఆ పోస్ట్ వరకు ఎంత కావాలో అంత మాత్రమే చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.